ముత్తు నేను వెళ్ళొస్తాను. ముత్తు వెళ్ళొస్తాను. ముత్తు బయలుదేరుతున్నాను. అలాగేనండి. మా వంశంలోనే మేము దేనికోసం ఎవరి దగ్గర ఏది తీసుకోం. ఒకవేళ అలాగ తీసుకున్నామంటే మాకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మేము సెటిల్ చేసేస్తాం. నేను నీ దగ్గర తీసుకున్నది అంత త్వరగా తిరిగివ్వను. ఒక వారం నా దగ్గర ఉంచుకుని అణువణువు చూసి ఆనందించి మొత్తంగా అది ముద్దుగా ఇస్తాను. వస్తాను. వెయిట్ అండ్ సీ. రేయ్, నువ్వు చెప్పినట్టుగానే విమల్ రాను రాను చాలా మారిపోయాడు రా. ఓవర్గా చేశాడో నేను క్లాస్కి వెళ్ళిపోతాను, జాగ్రత్త. ఏంటి క్లాస్ రూమ్ ఎక్కడుందో చెప్పు. తిన్నగా వెళ్ళి రైట్కి వెళ్తే లెఫ్ట్లో ఉంటుంది. రే, క్లాస్ రూమ్ ఎక్కడుంది అంటే గర్ల్స్ బాత్రూమ్ చెప్తున్నావు. తెలిసిందే కదా, చెప్పగలను. లేదా ఓ పని చేయి, అదిగో అక్కడ వస్తున్నాడు చూడు బుర్రలేనుడు. రేయ్, ఏంటి నువ్వు స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చిన విషయం అందరికీ తెలియాలని తెగ ఊపేస్తున్నావు కదరా. ఎవరూ అడగలేదు కదా, మేము అడుగుతున్నాం రా. అలాగా? కూర్చో. వీడిని చూస్తుంటే స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళ లేడే. సూట్ కేసు కొట్టేసి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళ ఉన్నాడు. రేయ్, కూర్చోరా. అన్నా, అది ఎవరితో చెప్పాలి ఎలా చెప్పాలని తప్పించిపోతున్నానన్నా. అయితే మేము ఇరుక్కున్నావా? చూడండి అన్నా. రేయ్, ఊరుకోరా, నువ్వు చెప్పరా. అన్నా, ఇండియాకి కేరళ ఎలాగో ఈ వరల్డ్కి స్విట్జర్లాండ్ అలాగన్నా. అంత అందం అన్నా. ఒక రోజు అంతా కూడా ఫుల్గా స్నో, అదిరిపోయే మిస్ట్ అన్నా. పచ్చని కంబళి పరిచినట్టుగా అందమైన కొండ, రోడ్లో చూసుకుని తలదూకోవచ్చన్నా. రోడ్లు ఏమైనా అద్దాలు బిగించారా? అంత నీట్నెస్. రోడ్డు మీద కుక్క బాత్రూమ్కి వెళ్ళిందనుకో వెంటనే తీసి డస్ట్బిన్లో వేసేస్తారు. కానీ ఒకటన్నా, పొద్దున్న 5 గంటల నుంచి 9 గంటల వరకు టీవీలో అమ్మాయిలు వచ్చి యాడ్లు ఇస్తారు చూడండి. ఎందుకురా? అందుకే నాకు ఎంత రేటు, ఇది ఇలా ఉంది అది అలా ఉంది అని చెప్తారు. మనకి భలే ఎంజాయ్మెంట్ అన్నా. రే, ఈ విషయం ముందే చెప్పొచ్చు కదరా. మామా, స్విట్జర్లాండ్ వెళ్తున్నావు, టీవీ చూస్తున్నావు డాట్. వాడు ఎంత అపురూపంగా చెప్పాడో అదంతా వదిలేసి టీవీ చూద్దామంటున్నాడు. స్విట్జర్లాండ్ మించింది ఇప్పుడు వస్తుంది, చూడు చూడు. రే, దమ్ము లేదా? నా దగ్గర ఉండేది పార్ట్నర్ లాక్కున్నారా. హాయ్ రా. హాయ్ రా. లేట్ అయిందిరా. లేట్ సంగతోలే, లేటెస్ట్ ఇవ్వు. ఇదిగో. రండ్రా. వెనకలు. ఆగరా. దీన్ని మేము ప్రతి వారం చూస్తున్నాం కదా. లేటెస్ట్ గా తెమ్మంటే లేటెస్ట్ గా తెస్తున్నాం. ఇవరా. ఈ ఫైల్లోనే కదా పెట్టాను, ఎక్కడికి వెళ్ళిందబ్బా. ఇదిగో, ఇది చూసుండ్రా. ఎవరా? బాగుందిరా. ఎవరన్నా ఈ అప్సరసా? చెప్తాను, ముందే చూడండి. ఏంటి స్విట్జర్లాండ్ స్విచ్ ఆఫ్ అయిపోయింది?
రేయ్ మామ ఎవర్రా ఈ అమ్మాయి? చెప్పరా, ఎవర్రా ఈ అమ్మాయి? ప్లీజ్ రా చెప్పరా చెప్పరా. నా పగిలిపోతుందిరా. వెయిట్ అందుకే కదరా ఊరి నుంచి వచ్చాను. ఎప్పట్లాగే ఊరికి వెళ్ళాను. ఆ. స్టాప్. ఆ? ఏంట్రా? ముద్దెక్కడ్రా? అక్కడే ఎక్కడో ఉంటాడు చూడరా. లేదే. లేదంటే మూసుకుని కథ విను. అలాగే కావేరిని మెప్పించి లోపలికొచ్చానా. నన్ను అసలు పైకి లేవనివ్వకుండా గట్టిగా కౌగిలించుకుందిరా. అదంతా అనుభవిస్తేనరా తెలుస్తుంది. మిగతాది రేపు చెప్తాను. రే మావా త్వరగా చెప్పరా, తట్టుకోలేకపోతున్నాను రా. నాకు టైర్డ్గా ఉందిరా. ఇప్పుడు కథ చెప్తావా లేదా? ఆలోచించుకునివ్వండిరా. నేను ఒక్కసారి డిసైడ్ అయ్యానంటే నా మాట నేనే త్వరగా వినను. చెప్పరా. వెయిట్ చేయండి రా. టుమారో నెవర్ డైస్. టుడే వీఆర్ డైస్. రేయ్ నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. రేయ్ చెప్పాడురా. రేయ్ ఆగరా. చెప్పరా, రేయ్. రేయ్. ఏమైంది అలాగే కూర్చుని ఉండిపోయారు? నా కథ అంత హిట్టా? ఎలాగైనా సరే వీళ్ళ మనసు మార్చి వేరే రూట్లో తీసుకువెళ్ళిపోవాలి, లేకపోతే నన్ను చంపేస్తారు. రేయ్ రేయ్ ఏంట్రా? మావా నువ్వు వస్తావని మేము ఇంటికి కూడా వెళ్లకుండా అలాగే ఉన్నాను రా. నువ్వు చెప్పినట్టుగానే టుమారో నెవర్ డైరా. అవునన్నా. ఏంట్రా అవునన్నా? దిక్కుమాలగా చెప్పావు చెత్త ఎదవా. సార్ కథ ముందు ఎంత ఇది నేను ఎక్కడో విన్నట్టుంది. అదంతా వదిలే మావా, నువ్వు విషయం చెప్పు. ఆ రోజు నైటు నేను నిద్రపోతున్నానా, అప్పుడు నా రూమ్ తలుపు మెల్లిగా తెరుచుకుని నాకే తెలియకుండా దేవతలాగా రాజహంసలాగా మెల్లిగా నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చిందిరా. టాటాస్ పెట్టనా? అగరొత్తి పెట్టరా, నోరు మూసుకుని వినరా.
ఇద్దరిని చెడగొట్టి ఇప్పుడు నువ్వు నిద్రపోతున్నావా? తను నా దగ్గర అడగగానే నా కంట్రోల్ తప్పిందిరా. నేను తను అలా గట్టిగా కౌగులించుకొని రేయ్, మీరు అసలు తెలుగు సినిమాలు చూడరారా? తర్వాత సాంగేరా.